ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి 42 వచనాల వరకు ధ్యానించుకుందాం. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదుకుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2 ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియా. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నువ్వు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. ప్రియ దేవునికి విడలారా, ఈ వచన భాగంలో అద్భుతమైన విషయాన్ని మనం గమనిస్తున్నాం. యోహాను బాప్తిస్మమిస్తూ యోర్దాను నదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు బాప్తిస్మము తీసుకొని ఆయన వెళ్ళిపోతున్నప్పుడు యోహానుకు అప్పటికే 2 అనుచరులుంటిరి. ఆ 2 తన ప్రక్కనే నిలిచి ఉన్నారు. వారు యోహాను వైపు తేరి చూచినప్పుడు యోహాను యేసును చూస్తూ ఒక సందేశము వారికి తెలియజేశారు. యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. బాప్తిస్మమిచ్చు యోహాను ఈ అధ్యాయములో 2 సార్లు యేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల అని సంబోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు తన దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించాడు. ఇప్పుడు తన ప్రక్కన ఉన్నటువంటి పేతురు, ఆంద్రియా వారు తనకు అనుచరులుగా ఉన్నప్పుడు వారికి చూపిస్తూ, యేసును చూపిస్తూ, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని వారికి పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవుని గొర్రెపిల్ల అంటే ఈ లోకములో ఉన్న సకల మానవ జీవితంలో, మానవ జాతిలో ఉన్న పాపములను పరిహారించబోయే దేవుని యొద్ద నుంచి వచ్చిన బలియాగము కాబోతున్న గొర్రెపిల్ల యేసు అని అర్థం. అందుకే మానవాళి కొరకు తను కలువరిశిలలో బలియాగమై ప్రజల పాపము నుండి వారిని పరిహారించబోతున్నటువంటి గొర్రెపిల్ల ఆయన దేవుని యొద్ద నుంచి పంపబడ్డాడు. కనుక దేవుని యొద్దకు ప్రజలను తన రక్తము కార్చే శిలువ యాగము ద్వారా, తన ప్రాణ బలియాగం ద్వారా పాప క్షమాపణ విమోచన కలిగించి అందరినీ ప్రభు రాజ్యానికి తండ్రి యొద్దకు నడిపించడానికి కారకుడయ్యాడు. ఆ విషయాన్ని
తన దగ్గరున్న శిష్యులకు ఆయన తెలియచేసినప్పుడు ఆ ఇద్దరు శిష్యులు ఆ మాట విన్న తర్వాత యోహాను దగ్గర నుండి నేరుగా యేసును వెంబడించుకుంటూ వారు ముందుకు వెళ్ళిపోయారు. యేసు ప్రభును వారు గ్రహించారు. దేవుని గొర్రెపిల్ల అని యోహాను భక్తుడు తెలియచేస్తున్నాడు కదా, ఆయన వెంబడి వెళదామని ఆయన యొద్ద నుంచి అనేక విషయాలు నేర్చుకోవడానికి వారు ఆయనను వెంబడించడం ఇక చూస్తూ ఉన్నాం. అయితే యేసు వెనకకు తిరిగి వారు తను వెంబడించడం చూసి మీరేం వెతుకుతున్నారు అని వారిని అడుగుతున్నారు. అప్పుడు వారు అంటున్నారు, రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడని అర్థం. వారు యేసును అడిగిన ప్రశ్నకు యేసు ప్రభువారు వారి జీవితంలో అనేక పాఠాలు నేర్పించే ఏకైక గురుగారు, బోధకుడు, సమస్తాన్ని నేర్పించగలిగిన వాడు. ఆ విషయాన్ని మరి యేసు ప్రభువారు వారికి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు వెతుక్కుంటూ వస్తున్నారు. వారు జ్ఞానోపదేశము నేర్చుకోవడానికి, దైవ మర్మము గ్రహించడానికి వారు ఎంతో ఆశతో యేసు వెంబడి వెళుతున్నారు. ఈరోజు యేసు దగ్గరికి వచ్చే ప్రతి బిడ్డలు యేసు దగ్గర నేర్చుకోవడానికి వచ్చే వారమై ఉన్నామా? యేసు ప్రభు మనకు బోధకుడు, సమస్తము నేర్పించువాడు. అనేకమైన లోతైన సత్యములు, సర్వ సత్యములోనికి మనను నడిపించగలిగే సామర్థ్యత యేసులో ఉంది. కనుక యేసు ప్రభు మనకు బోధకుడు. ఆయన రబ్బీ అని ఆ రోజుల్లో ఆయనను పిలవడం అనేది జరిగింది. సో వారికి బోధకుడు, వారికి ఒక రబ్బీ కావాలి. కనుక నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావంటే యేసు ప్రభువారు వారిని వచ్చి చూడుడి అని వారితో చెప్పి వారిని తను ఉండి చోటికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఉండేటటువంటి చోటును చూచినప్పుడు పగలు రమారమి 4 గంటలు ప్రాంతం కావచ్చింది. సుమారుగా మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో యేసు ప్రభు వారు ఉండేటటువంటి ఆ ప్రదేశాన్ని వారు చూసి ఆయన యొద్ద ఉండడానికి ఇష్టపడ్డారు. అయితే యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రియా. మొట్టమొదటిగా యోహాను యేసు ప్రభువారి యొక్క మాట విని జెబెదయి కుమారుడైనటువంటి, ఇక మనం చూస్తున్నప్పుడు మరి బెత్సైదాకి సంబంధించిన సీమోను పేతురు, అంద్రియా, యోహాను బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పిన మాట విని యేసును వెంబడించుకుంటూ వెళ్ళి తన సహోదరుడైన అంద్రియ తన తమ్ముడిని చూసి అంద్రియకి మరి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి మరి ఎటువంటి బోధకుడిని ఆయన చూశారు, ఎటువంటి బోధకుడు ఆయన కనుగొన్నాడు, ఆ విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ప్రభువును గురించి విన్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనము గ్రహించినప్పుడు మన తోటి వారికి ఆయన యొద్దకు తీసుకురాగలుగుతున్నామా? ఆ దినాల్లో మరి సీమోను పేతురు తన సహోదరుడు అంద్రియను యేసు దగ్గరికి తీసుకొని వచ్చి ఆయనకు పరిచయము చేస్తూ ఉన్నాడు. అద్భుతమైన విషయం ఏమిటంటే యేసు ప్రభువారు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి ఆయనను ప్రభువైన యేసు దగ్గరికి తీసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది. యేసు నొద్దకు అతనికి తోడుకొని వచ్చాడు. మెస్సయ్య అనే మాటకు అభిషిక్తుడు అని అర్థము. ఇక్కడ సీమోను పేతురు అంద్రియా, సీమోను పేతురు ఒకరు,
ఆంద్రియ తన సహోదరుడు. ఈ ఆంద్రియ కూడా యేసు దగ్గరికి వచ్చినప్పుడు వారు మెస్సయ్య అనగా అభిషిక్తుడిని కనుగొంటిమి అని వారు తెలుసుకొని వారు ఆ వచనాలు మనం గమనించినప్పుడు ఎప్పుడైతే సీమోను తన దగ్గరికి వచ్చారో, సీమోను నిల్చున్నప్పుడు యేసు అతని వైపు చూచి, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. గమనించుదాం, ఇక్కడ సీమోను అంటే వాస్తవంగా ఒక సామాన్యమైన గడ్డి పూస, అంటే భూమని ఊదితే ఎగిరిపోగలదు. కానీ గమనించండి, సీమోను ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు ఆ గడ్డి పూస అనే అర్థం ఇచ్చేటటువంటి సీమోనుకు కేఫా అనగా పేతురు అని పేరు మార్చి ఉన్నాడు. ఈ కేఫా అను మాటకు రాయి అని అర్థం. పేతురు ఒక రాయి బండ. ఈరోజు గడ్డి పూస లాంటి జీవితాలు, బలహీనమైన జీవితాలు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అది ఎంతటి శక్తివంతమైన రాయిగా మారుతుందో, ఎంత శక్తివంతమైన విడలుగా మారుతున్నారో ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. ప్రభు దగ్గరికి రాకముందు మనం పూసలాంటి వాళ్ళమే. ఏ విధమైనటువంటి వెయిట్ మనకు లేదు, శక్తి మనకు లేదు, బలహీనులము, అన్ని విషయాల్లో భయము, పిరికితనము, అనేక విషయాల్లో కృంగిపోవడం, చిన్న గాలి వీస్తే వణికిపోవడం. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభుతో కలిసిన తర్వాత ఆ జీవితము కాస్త గట్టిగా మారుతుంది, ఒక రాయిగా మారుతుంది. ప్రభు ఆ రాతి మీద నా మందిరము కట్టుదును అని ఒక సందర్భంలో ఆయన తెలియచేశాడు. అంటే ఎప్పుడైతే మన విశ్వాసము బలంగా గట్టిగా ఉంటుందో దాని మీద దేవుడు తన మందిరాన్ని కట్టి తన నామానికి మహిమకరంగా మనను ఆశీర్వదించనై ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క వర్తమానం వింటున్న మనము ప్రభును వెంబడించినప్పుడు, ప్రభును వెంబడించక మునుపు మన గడ్డి పుస్స లాంటి వాళ్ళము. కానీ వెంబడించిన మీదట మనము ప్రభు కొరకు ఒక సామర్థ్యవంతులము, రాతితో సమానము. ప్రభు మనకు ఒక బలమైన శక్తి గల తన బిడలుగా ఆయన అభిషేకిస్తున్నాడు. కనుక రండి, తలలోంచుకొని దేవునిలో మనము ప్రార్థన చేద్దాం. ప్రభు తనను వెంబడించిన వారికి ఆయన ఇచ్చేటటువంటి ఆ ఔన్నత్యమైన స్థితి, ఆ సామర్థ్యత మన జీవితంలో మనం కలిగి ఉండడానికి తనను మనం ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. ఈ దినము పవిత్ర లేఖన భాగముల నుండి ప్రభువా, మిమ్మును వెంబడించిన సీమోను, కేఫా, పేతురు అని పిలువబడి ఆయన ఒక గడ్డి పూస లాంటి జీవితము, ఒక రాయిగా ఎంత పటిష్టంగా బలంగా మార్చబడి ఉన్నదో మేము మిమ్మును వెంబడించి అలాంటి సామర్థ్యవంతులుగా ఉండే భాగ్యము, సామర్థ్యత, కృప మాకును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను ఆశీర్వదించునుగాక.